హలో, నేను అంతోరెడ్డి మాట్లాడుతున్నా. నేను రోజు నర్సరీకి వెళ్ళే దారిలో ఒక ట్రక్కు, ఇసుక ట్రక్కు ఇక్కడికి వచ్చేసి మామూలుగా నడి రోడ్డు అంటే ఈ సైడ్న ఆపారు. ఇది నిలబడి ఉంది. ఎవరన్నా వస్తే దీనికి తగులుతారని నాకు ఐడియా ఉంది, కానీ అక్కడ పూర్తిగా పంచర్ అయింది. టైర్ పంచర్ అయినప్పుడు అతను మళ్ళీ వేరే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి జాగి తీసుకొచ్చి నిలబెట్టి అక్కడే ఉంచిపోయాడు. ఈ లోపల 2-3 గంటల్లోనే చీకటి పడింది. 7 గంటలైంది. ఈ లోపల ఒక అతను వచ్చి వెనక నుంచి తాగేసి ఉన్నారంట. ఇద్దరు వచ్చి ట్రక్కును గుద్దారు. దెబ్బకి ఒరిగిపోయింది. ఇగో ఇక్కడ చెప్పులు, బండి మొత్తం గుల్లగుల్ల అయిపోయి నుజ్జు అయిపోయి ఆఖరికి మీటర్ కూడా బయటపడింది. ఇలాంటి యాక్సిడెంట్లకు గురైపోతున్నారు. నడి రోడ్డు మీద అతనికి ఆపి అమ్మటే తీయాలనే బాధ్యత లేదు. ఇసుక లోడుతో ఉన్న బండి బైక్ గుద్దింది, పడిపోయిందని చెబుతున్నారు. నేనైతే నమ్మలేదు, కానీ ఏం జరిగిందో మొత్తం మీద తిరగబడింది. ఈ రకంగా ఇంత దారుణం జరిగిపోయిందంటే ఇద్దరు మనుషులు తలకాయ పగిలి ఇదైపోయి హాస్పిటల్కి చేరారు. కానీ రోడ్డు మీద ఏమన్నా ఇలాంటి వెహికల్స్ ఆపి ఉంటారు. కొంచెం అందరూ చూసుకొని వెళ్ళండి. ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇదైపోతారు. గుర్తింపు అనేది మామూలుగా మనుషులు ఎవరైనా సరే ఇలాంటి గుర్తింపు అనేది పెట్టుకోవాలి మనం కంపల్సరిగా. ప్రమాదానికి గురైపోయి ఈ రకంగా అందరూ ఇబ్బంది పడిపోతుంటే రోడ్డు మీదనే పెట్టి తీయకుండా అలానే ఉంచిన వాళ్ళ అవసరం వాళ్ళది అయిపోయింది. వీళ్ళేమో వెనక నుంచి చూసుకోకుండా వచ్చి ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారు. పడిపోయి ఈ రకంగా జరిగిపోయి పెద్ద ప్రమాదానికి గురైంది. పోయిన ప్రాణాలు తిరిగి రావు. అందుకని ఎవరైనా రోడ్డు ఎక్కినప్పుడు మద్యం సేవించకుండా డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తే ఒక ఇది ఉంటుంది. చొక్కా అన్నీ ఇడిచి ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగిపోయింది. చూడండి, ట్రక్కు తిరగబడిపోయింది. రోడ్డు మీద ఎలాంటి వాళ్ళు ఆపుతుంటారు, అది కూడా చూసుకొని పోవాలి మనమే. ప్లీజ్ దయచేసి మద్యం దాగి రోడ్ల మీదకి రాకండి. రోడ్ల మీదకి వచ్చే అందరూ బలైపోతారు. మన వెనక కూర్చున్న మన మిత్రులు, నీ భార్య, పిల్లలు ఏమవుతారు? మీ అమ్మ నాన్న ఇన్నాళ్ళు సాకి పెంచి ఎటుపోతుంది సమాజం? మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి అందరూ కొంచెం సేఫ్ ఫ్యామిలీ అనే ఉద్దేశంతో ఉండండి. మీ భార్య బిడ్డలకు దిక్కేవరు? ఇలా జరిగిపోతున్న ప్రదేశంలో కూడా జాగ్రత్త చూసుకొని నడవండి. ఓకే, థ్యాంక్ యూ.